హాయ్ అండి, మీరు చూస్తున్నారు కదా సరస్వతి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ రెవెన్యూ వర్క్ అనమాట. నా పేరు వచ్చేసి దంగేటి దుర్గా ప్రసాద్. హౌస్ వైరింగ్ చేయడం అన్నది మీకు క్లారిటీగా చూపించడం జరగలేదు కదా. ఇది చూడండి, రీమోడలింగ్ అనమాట ఈ హౌస్ అన్నది. అయితే చూడండి, ఇక్కడ నేను చేసే బిల్డింగ్ ఏంటంటే ఉల్లి తోట. ఇది రాజమండ్రి అనమాట. ఉల్లి తోట వీళ్ళు చేస్తాను. అదిగోండి, చూసారు కదా. ఇదంతా వాటర్ ట్యాంక్ కలెక్షన్ అనేది ఈ మార్చాలి. మధ్యాహ్నం నుంచి వర్క్ చేద్దామని చెప్పేసి వైరింగ్ అన్నది లాక్కుంటున్నాను అనమాట. నేను మధ్యాహ్నం నుంచి మొదలెట్టాం. చూడండి ఫ్రెండ్స్, కొవ్వూరు బ్రిడ్జి రాజమండ్రి దగ్గర చూడండి, పక్కనే అనమాట. వాటర్ ట్యాంక్ అన్నది మనకు కనెక్షన్ ఇవ్వాలి మధ్యాహ్నం నుంచి. మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే, ఇది ఇక్కడ నుంచి ఫోర్షన్ అన్నది సింగిల్గా ఉండేది, దీనికి అటాచ్డ్ చేశారనమాట. చూడండి, వేరే వాళ్ళు ఎవరో చేశారు వైరింగ్. ఇక్కడ చూసారంటే మనకి ఇవన్నీ జాయింట్లు అనమాట. ఇంకోండి, ఈ వైర్లు అన్నీ జాయింట్లు. సప్లై కూడా కలెక్షన్ నిన్న ఇది 2 గంటలు టైం పట్టింది. చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది కదా. ఈ టైల్ చేసుకునే వాళ్ళకి పవర్ సప్లై కోసం గట్రా ఇవన్నీ చేయవలసి వచ్చింది నేను మధ్యాహ్నం. ఇదిగోండి, నేను వేసిన వైరింగ్ అయితే లోపల నుంచి కలెక్షన్ తీసుకొచ్చి ఇంకొన్ని ఇలాగ మీటర్కి కలిపాను అనమాట. ప్రస్తుతానికి ఇలా వర్క్ చేసుకోవడానికి గట్టని. ఇది ఒక 3 లేయర్లు అనమాట. ఇది మొత్తం పైనుంచి కింద దాకానే. దానికోసం ఏంటంటే మనం ఈ బోర్డు అన్నది తీసి ఇవన్నీ సరి చేసి సప్లై అన్నది కలిపాను అనమాట. చూడండి, వైరింగ్ అన్నది ఎలా చేయాలంటే, ఇంకోండి, ఇది కిచెను. దీంట్లో 2 స్విచ్లు, 2 స్విచ్ సింగిల్ అనమాట. ఇది వచ్చేసి అడ్జస్ట్ ఫ్యాన్ది. ఇది ఒకటి 2 స్విచ్కి మన లోడ్ ఒకటి ఇస్తాం కదా, దానికోసమని ఇన్వర్టర్ సప్లై అన్నది లాక్కు రావడం అనేది జరిగింది దీనికి. అలాగే ఇదిగోండి, మన అడ్జస్ట్ ఫ్యాన్ అనమాట వైరు. ఇంకోండి, లైటు చూసారు కదా. ఇది కిచెను. ఇదిగోండి, ఇక్కడ వేసుకుంటే ఇక్కడ లైట్ వెలిగితే అక్కడికి వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం అన్నదే మళ్ళీ ఇన్వర్టర్ ఇవన్నీ లాక్కుంటూ రావాల్సి వచ్చింది. ఇక్కడ కిచెన్లో లైట్ అనమాట సప్లై. ఇదిగోండి, ఇది ఒకటి ఇన్వర్టరు, న్యూట్రల్, ఎర్త్, ఫేసు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి దీని నుంచి దీని పాయింట్, దీని నుంచి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏసీ ఇది ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు అనమాట. ఇదేమో మన ప్యూరిఫై ఉంటుంది కదా, చూసారు ఫ్రెండ్స్. మన ఏంటది ప్యూరిఫై వాటర్ పెట్టుకుంటారు కదా, దానికోసమని ఇక్కడ బోర్డు వేయవలసి వచ్చిందనమాట. అంటే ఈ టైం నుంచి వైర్ పెట్టుకునేలాగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ చూసారంటే అది ట్యూబ్ లైటు, ఒకటేమో వాల్డర్ అనమాట. ఇంకోండి, ఎంసీబీ బోర్డు. వాటికి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ప్రజెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ టేప్ వేసి ఉంది కదా, ఇది న్యూట్రల్లో. అలాగే ఆ రూమ్కి సంబంధించింది ఈ ఎల్లో కలర్ వైర్ ఉన్నది ఇన్వర్టరు. ఈ 2 సప్లై అనమాట. మనకి బయట నుంచి మీటర్లో తీసుకొచ్చిన వైర్ ఇది. ఇంకోండి, ఇది మోటార్కి ఒకటి వెళ్ళింది, ఇది వెళ్ళింది ఒకటి మోటార్కి, ఒకటేమో దీనికి సప్లై. ఇన్వర్టర్ పాయింట్ అన్నది పైన ఇచ్చామన్నమాట, వంటగది పైన. అదిగోండి, పాత అనమాట. ఇది దానికి జాయింట్ చేసి, అంటే రీమోడలింగ్ అటాచ్డ్ ఇవన్నీ చేసి జాయింట్లు వేసి చేశాను అనమాట. ఇక్కడ చూసారంటే మీరు ఇన్వర్టర్ సప్లై అన్నది కలెక్షను చూడండి ఫ్రెండ్స్. అది ఉందన్నమాట ఇన్వర్టర్. అది పాతది అనమాట. సప్లై లోపలికి వెళ్ళింది కదా,
ఆ బెడ్రూమ్కి అయ్యి వాటికి కిడ్స్ది బెడ్రూమ్ అనమాట. అది మనం అవన్నీ చేసాం. మళ్ళీ వంటగదిలో నుంచి బయటికి ఇవన్నీ లాగానమాట దీని నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హాల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది హాలు. ఇదిగోండి మనకి మెయిన్ ఏంటంటే ఈ స్టార్టర్ బోర్డు కోసం అంతా నిన్న పొద్దున్నుంచి వచ్చి ఇదే చేయడం అనేది జరిగింది. చూడండి స్టార్టర్ బోర్డు అన్నది మనం ప్రస్తుతానికి వీళ్ళు వర్క్ అన్నది చేసుకుంటున్నారు కదా, దానికోసమని మనం సప్లై అన్నది ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మన వైరింగ్ లాగడం అన్నది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి దేనికి ఏం వేసాను చూడండి. ఇదిగోండి న్యూట్రల్, అదే ఎర్త్ వైరు, అలాగే 2 స్విచ్లు, పేసు న్యూట్రల్ కూడా 2.5 అనమాట. అలాగే ఎర్త్ వైర్ అన్నది 1.5, 2 స్విచ్లకి 1 స్క్వేర్ అనమాట. అలాగే ఏసీ కంట్రోల్ అన్నది మెయిన్ పాయింట్ ఏంటంటే ఏసీ కంట్రోల్ అనమాట. ఒకటి సప్లై నుంచి మళ్ళీ స్విచ్ కంట్రోల్కి వస్తుంది కదా, ఎంసీబీ టైపు 20 amps ఇచ్చేస్తాను నేను. దానికోసమని మళ్ళీ 4 స్క్వేర్ లాగాను ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్, ఏసీ పాయింట్ అయితే ఫస్ట్ గుండా మనకి ముందు అక్కడికి అన్నారు, అయితే అక్కడ వద్దని చెప్పేసి అనుకోండి. అది బయట అవుట్డోర్ అనమాట. చూడండి బాత్రూమ్ అనమాట, దానికి పైన ఆపోజిట్లో బిగించుకుంటామని చెప్పేసి చెప్పారనమాట. అది ఏసీ పాయింట్ అక్కడికి లాగాను. ఇది వచ్చేసి మనకి టీవీ దగ్గర హోమ్ థియేటర్ పాయింట్లు 4 పక్కన 4. అలాగే ఇంకోండి ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇలా వైరు పెట్టుకుని ఇంకోటి దీన్ని ఇలాగ లాక్కుంటున్నాయి ఇవన్నీ. అంటే ఎవరు లేరు కదా ఫ్రెండ్స్, మనం నేను అన్నీ ఒక్కనే చేసుకుంటా అలా ఉండాలి. అదిగోండి మనం వైరింగ్ లాగైతే ఆ విధంగా లాక్కుంటాం అన్నమాట. వీడియో స్టాండ్ ఉంటుంది తీసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, మీకు కానీ లేదంటే మీకు ఫ్రెండ్స్ ఎవరికైనా వైరింగ్, ప్లంబింగ్ లేదంటే ఏదన్నా కంప్లైంట్ రివైండింగ్ వర్క్ అన్నది చెయ్యాలంటే కనుక నా నెంబర్ అన్నది స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను వచ్చి చేస్తాను. అలాగే మీకు ఛార్జీలు అటువంటి టెన్షన్ పెట్టుకోకండి ఫ్రెండ్స్. వర్క్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్,
చూడండి, ఇదే అనమాట వైరింగ్ ఎలా లాగుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఇదిగోండి ఇలాగా ఇవి వైర్లు అనమాట. చూడండి ఈ విధంగా ఇలా లాక్కుని ఇక్కడ చూసారంటే మనకి చిక్కులన్నీ పడిపోవడం అనేది జరిగింది. మెయిన్ ఏంటంటే ఇన్ని వైర్లు కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇదిగోండి ఈ విధంగా ఇలా లాక్కుని మళ్ళీ వీటిని సరిగ్గా పెట్టుకుని చిక్కులు పడకుండా జాగ్రత్తగా ఎక్కించుకోవడమే. ఇది డైరెక్ట్ అలా స్ప్రింగ్ కడికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకెళ్తలేదు. మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఏదైనా ఒక సపోర్ట్ ఎక్కడికి వచ్చింది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మా పని ఏంటంటే సర్కస్ కంటే బాగుంటుంది అనమాట. సర్కస్ వల్లే బెటరు, రెస్ట్ అన్నది ఉంటుంది వాళ్ళకి కనీసం. మాకు అలాగే ఏముండదు, కోతులు కంటే దారుణం. చూడండి ఫ్రెండ్స్, ఎన్నిసార్లు దిగుతున్నాను. అలా ఉంటుంది అన్నమాట మా పని. మనం చేసే పని చాలా పర్ఫెక్ట్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. కరెక్ట్గా సరిపోయిందిరా. ఒక్కడనే లాక్కుని ఎంత ఒక్కడనే చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ అనమాట. అంటే అలవాటు అయిపోయింది నాకు అలాగా. హెల్పర్లను ఎవరు పెట్టుకున్నా హెల్పర్లు కూడా అంత ఇదిగా వచ్చి ఇచ్చేస్తలేదు. వర్క్ నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ అన్నది ఎవరికే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి సాయంత్రం అయ్యగానే డబ్బులు కావాలి అవసరంకి. పని వచ్చిందా చేసామా అన్నది ఎవరికి లేదు, టైంపాస్. ఏదో టైంపాస్కి వచ్చామా, టైంకి చేసామా, బోనుండే దిగామా అలా ఉన్నారు. అందుకే వర్కర్లు కూడా ఎవరిని ఎట్టుకోను అనమాట. ఇదిగోండి ఆ విధంగా లాగాలి. చూడండి సరిపోయింది కదా, ఇదన్నమాట సప్లై.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా మనకి అక్కడి నుంచి 2 వే పాయింట్ అన్నది ఒకటి తీసుకురావడం అన్నది జరిగింది. రెండో తీసుకుని రావాలి. ఒకటి ట్యాన్ పాయింట్, ఒకటి 2 వే అనమాట. మెయిన్ ఏంటంటే కొంతమంది సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మెయిన్ ఇక్కడ నుంచి ఫేస్ నోటల్లో కంట్రోల్ ఎలాగ సప్లై అన్నది వస్తుంది కదా, అక్కడి నుంచి ఒక పాయింట్ తీసుకొచ్చి దీన్ని కలుపుతారు. దీనిని తీసుకెళ్ళి 2 పాయింట్లు తీసుకెళ్తారు అంతే, ఈజీ. కానీ ఇన్వర్టర్ కనెక్షన్ అయ్యి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్వర్టర్ టుప్ మళ్ళీ వేసిపోద్ది అనమాట. మనది అలా ఉండదు ఫ్రెండ్స్, క్లారిటీ ఉంటుంది. చూడండి ఈ విధంగా మనకి ఎలా వచ్చింది కదా. ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి వైర్తో సమానం కట్ చేసుకుంటే, ఒకవేళ బోర్డులో వైర్ లేకపోతే మనకి ఇంచుమించు కట్ చేసిన స్లీవ్లు వేసుకోవడానికి సరిపోద్ది. ఇవ్వండి వీటిలో 2 వే స్విచ్లు ఉన్నాయి కదా, ఇవి సపరేట్గా వేరు చేయాలన్నమాట. మళ్ళీ కలిసిపోతాయి. ఇవ్వండి ఇది ఈ బోర్డుకి సప్లై కంట్రోల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా 2 వే స్విచ్లన్నీ వేరు చేయాలి. ఇవ్వండి ఇవి అన్నమాట. ఇక్కడికి ఇది క్లారిటీ అయింది. ఇంకొక పాయింట్ లాగాలి 2 వే కనెక్షను. ఇది ఇక్కడికి ఈ బెడ్రూమ్ ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. మనకి దాంట్లో నుంచే సప్లై తీసుకెళ్ళాలన్నమాట. ఇదిగోండి మనం మళ్ళీ పాయింట్లు ఏం చేస్తున్నాం అంటే కదా, ఇక్కడ నుంచి చూసారండి ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి టీవీ కంట్రోల్ అనమాట. టీవీ కంట్రోల్కి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఓన్లీ సాకెట్లు ఒకటి వస్తాయి, స్విచ్ పాయింట్లు అయితే అక్కడ ఇస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి హోమ్ థియేటర్ కనెక్షన్ కూడా అక్కడే ఇస్తాం. మనకి వాటికి ఒకటి ఇది టీవీది, ఇంకొకటి ఏమో ఇన్వర్టర్ది. దీంట్లో ఒకటి 2 ఇన్వర్టర్ ఉంటాయి, ఒకటేమో ఏసీ అంటే మీటర్ కరెంట్ ఒకటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్ అయితే ఇన్వర్టర్, లేదంటే మీటర్ కరెంట్ కావాలంటే మీటర్ కరెంట్ కలుపుతాం అనమాట దానికి. అందుకోసం ఎక్స్ట్రా ఇంకో వైర్ లాక్కోవాలి. ఎక్కడుంది ఏంది బ్లాక్, రెడ్ వేసేద్దాం, వేసి సపరేట్ కదా చూద్దాం. దొరికింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవ్వండి ఇది
ఇదిగోండి ఇలాగా. ఇది 2 వే స్విచ్ అనమాట. ఈ బోర్డులో నుంచి ఆ బోర్డులోకి కలెక్షన్ ఒక పాయింట్ అయితే లాగాం. ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్యాన్ పాయింట్ లేదంటే లైట్ పాయింట్ వస్తుంది. ఫ్యాన్ పాయింట్కి లైట్ పాయింట్ ఒక పాయింట్ వెళ్ళింది, ఇంకో పాయింట్ లాగాలన్నమాట. మెయిన్స్ ఏంటంటే 2 వే స్విచ్లు ఇటు నుంచి ఒక పాయింట్ తీసుకొస్తారు, ఇటు నుంచి ఒక వైర్ తీసుకొస్తారు. ఇక్కడ బలువు అయితే బలువు ఈ 2 వైర్లు తీసుకెళ్ళి ఇలా కలిపేస్తామే లైట్ వెలిగేస్తుంది. కానీ ఇన్వర్టర్ అనేది కంప్లైంట్ అవుతుంది అనమాట. దానికోసం మళ్ళీ ఇది 2 వే స్విచ్లు సపరేటు. ఈ 2 వైర్లు తీసుకుని వెళ్ళి ఆ బోర్డుల నుంచి మళ్ళీ ఆ బోర్డులో లాక్కుని వెళ్ళాలన్నమాట. ఈ వైర్లే ప్రత్యేకం. ఇవి ఉన్నాయంటే మనకి వీటికి కంట్రోల్ అనమాట. ఫ్రెండ్స్ ఇదనమాట మన హౌస్ వైరింగ్ అన్నది ఈ టైప్లో చేస్తాం. పెద్ద పెద్దవి ఉన్నాయంటే అవి వేరే అనమాట. అవి వేరే విధంగా ఉంటాయి. అవి కేబుల్ అయ్యాయి హాస్పిటల్లో, అపార్ట్మెంట్లు లేదంటే ఫ్యాక్టరీలో గట్రా చేసి అయితే వేరుగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇలాగ వచ్చినాయి కదా ఇవి అనమాట. ఎందుకంటే వదిలేసాం అనుకో చిక్కులేడు పడుతుంది, తర్వాత మనం దోలు ఇచ్చేస్తాయి అనమాట. లాక్కులకి చచ్చిపోతాం అనుకోండి. అలా పెట్టుకోవాలి. లూపింగ్ అన్నది మళ్ళీ ఒకవేళ కురస వచ్చినాయి అనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత సరిపోతే మళ్ళీ లాక్కోవడానికి. వర్క్ అన్నదే మనకి అనుకోకుండా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఒక గురువు అన్నది లేదు మనకి, సొంతంగానే అలాగా నేర్చుకోవడం వల్ల ఇవాళ ఏదో ఇదే బ్రతుకు తీరు అయిపోయింది నాకు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. స్ప్రింగ్ మనం చూసుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే లాక్కోవాలన్నమాట.
వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పేసుకొని ఇదిగోండి, ఇది ఇలాగా తీసేసుకోవడమే. రాకపోతే కనుక బతిమాలక్కర్లేదు. ఇవ్వండి, ఈ సింగిల్ వైర్ అన్నది ఇన్వర్టర్కి, అలాగే అదే హోమ్ థియేటర్ పాయింట్ అనమాట. ఇది అవసరం లేదు. ఈ బ్లాక్ వైర్లు అన్నీ 2 వే పాయింట్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇన్వర్టరు, మీటర్ కరెంట్ అనమాట. ఇది కొద్దిగా కిందకి లాగాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. మనం మోడల్ కూడా చేస్తాం అన్నమాట. అంటే మోడల్ అంటే మీకు ఇన్వర్టర్ అనమాట. అలాగే మీటర్దే. ఓకేనా ఫ్రెండ్స్, ఆ రెండు అలా లాగాం కదా. నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ పాయింట్ అన్నది ఓకే అయిపోయింది కదా. చూడండి క్లారిటీగా. ఇప్పుడు మనకి 2 వే స్విచ్లు లాగిపోయింది చూడండి. ఇదిగోండి, ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది నిలబడిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, మనం లాగేసాం కదా. ఈ విధంగా లాక్కున్నాక ఇప్పుడు ఇది ఇలా లాక్కుని మళ్ళీ లాగాలి, మళ్ళీ ఇంకోసారి లాగాలి. లాక్కోవడమే మన పని. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనకి 2 వే స్విచ్లు కదా. ఇదిగోండి, ఈ రెండు ఇలా కట్టేసుకున్నా మనం. దీనికి ఒక ఇది వేయాలి మనం. చూడండి, ఇది 2 వే స్విచ్లకి కనెక్షన్ వెళ్ళిపోయింది. ఎర్త్ న్యూట్రల్ వైరుని ఎర్త్ వైర్ వేయాలి దీనికి, టీవీ దగ్గర.
చూడండి ఫ్రెండ్స్ చూపెడతాను. ఎక్కడ తెచ్చినది వైర్ కట్ట ఎక్కడ పెట్టిండ్రా, ఎక్కడ పెట్టింది, ఇది ఎక్కడ ఏముంది చౌకుండలే, చౌక ఎక్కడ అయిపోయింది. జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట, లేదంటే మన రోజులు ఇచ్చేస్తుంది. ఇది చిక్కులడిపోయి తర్వాత మన ఇష్టం. ఇంకెంతసేపు అయినా సరే ఇక్కడే ఉంటాం అనమాట. ఇంటికెళ్ళం అవుతుంది. 2 రోజులైనా 3 రోజులైనా ఇలా కూర్చోబెడుతుంది. 9 మీటర్లు కట్ట కదా, జాగ్రత్తగా తీయాలి. ఒకవేళ చిక్కులడిపోయినాయి కానీ చాలా ఓపిక ఉండాలన్నమాట మన దగ్గర. చూడండి ఇదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 అక్కడి నుంచి లాక్కుండా మనకి ఇక్కడి నుంచి ఎలాగా వస్తుంది కాబట్టి దీంట్లో నుంచి మనం మోటార్లో లూపింగ్ అన్నది ఇచ్చుకోవడం జరుగుతుంది. చూడండి మోటార్లోనే ఎర్త్ వైరు లూపింగ్ అన్నది కలుపుతాం అనమాట. ఇదిగోండి, ఇది 2 వే స్విచ్, అలాగే ఇది మోటార్లో ఎర్త్ వైర్ అనమాట. లూపింగ్ అన్నది ఈ బోర్డులో నుంచి ఆ బోర్డులోకి కలుపుతాం. అలాగే ఈ స్విచ్ కంట్రోల్ అన్నీ ఆ బోర్డులోకి లాగేసాం కదా, కిందది ఇది కూడా మెయిన్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇంతటితో ఇది అయిపోయినట్టే. మనకి ఎలా లాగితే ఇక్కడికి వచ్చింది కదా, ఇదన్నమాట మన కొలత. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం తక్కువ రేట్లో చేయించుకుందామని చెప్పేసి కొంతమంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువగా చేసేవాళ్ళు అవి తక్కువలాగే ఉంటాయి. అలాగే వర్క్ అన్నది కూడా అంత నీట్గా అన్నది కరెక్ట్గా అన్నది ఉండదు. ఎక్కడో ఒక చోట చిన్న మిస్టేక్ అన్నది జరిగిద్ది. అవి మళ్ళీ డబల్ ఛార్జెస్ అన్నీ పడతాయి. మీరు ఒక 10,000 ఎట్టి సంబంధించి చేయించుకున్నారనుకో, మళ్ళీ 1 సంవత్సరానికి మళ్ళీ ఒక 10,000 అలా పెట్టుకుంటూ ఉండాలి. కానీ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం లేట్గా ఇదైనా కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటాం. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ అన్నది జరగదు. పని కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకోండి ఆ విధంగా మనం 2 వే స్విచ్ పాయింట్లు అన్నీ 2 ఇలాగా కలుపుకోవాలి. వీడియో లెంత్ అన్నది ఎక్కువైపోతుంది, నేను మిగిలింది తర్వాత ఈ బోర్డులు ఎక్కించినప్పుడు చూపెడతాను. చూడండి వైర్ కట్టలు అన్నీ కదా, ఈ కలెక్షన్లు అవి కూడా ఎలాగ ఇవ్వాలో ఏంటన్నది. అండి ఇలాగ మన మళ్ళీ ఈ లూజ్ అన్నది వెనక్కి లాగేసుకోవడమే. ఇంకో నెల లాగేసుకొని ఇక్కడ మళ్ళీ ఈ వైర్లు ఉన్నాయి కదా,
ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, లైక్ చేయండి. వీడియో నచ్చితే చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఇదిగోండి, లెంత్ అన్నది ఎక్కువైపోతుంది కదా, దానికోసం అనేది నేను మళ్ళీ కట్ చేసేస్తాను. మళ్ళీ చేసినప్పుడు బోర్డులో ఎక్కించినప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి. ఇది టీవీ కంట్రోల్ది, అలాగే కింద హోమ్ థియేటర్ది అనమాట. దానికోసం నోటర్ లూపింగ్ అన్నది ఈ బోర్డులో నుంచి ఆ బోర్డులోకి లూపింగ్ అన్నది లాగడం జరిగింది. ఉన్నది ఏసీ పాయింట్. అదిగోండి, లైట్ పాయింట్లు అయ్యి లాగాలి. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది, మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది చూడండి. ఇదిగోండి, ఈ విధంగా లాక్కోవాలన్నమాట. వైరింగ్ అన్నది చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం మనం బోర్డులు అవి ఫిట్ చేసుకున్నప్పుడు ఎట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎట్టుకోవాలన్నమాట. ఎక్కడికక్కడ జంక్షన్ బాక్సులు బోర్డులు తీసేసి ఎల్బోలు అయితే కనుక మన డోర్లు ఇచ్చేస్తే బాగా లాంగ్ ఎక్కువైపోయి రావన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి.